బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. ఆ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ లేదని కేసీఆర్ ఆరోపిస్తే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. నరేంద్ర మోడీ దుకాణం 700 మంది ప్రజాప్రతినిధులను ఇతర పార్టీ నుంచి గుంజుకున్నారండి. మొత్తం దేశవ్యాప్తంగా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిండు. చాలా చోట్ల కూల్చారు. మన పక్కన కర్ణాటకలో కూల్చారు. ఎన్ని రాష్ట్రాల్లో కూల్చారు మీకు తెలుసు. మధ్యప్రదేశ్లో కూల్చారు. ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ రాజ్యం వెళ్ళింది మొన్నటిదాకా. చాలా చోట్ల కూర్చున్నారు. అందులో భాగంగా తెలంగాణలో దుకాణం పెట్టడానికి వచ్చిందండి. మేము ఫైటర్స్ కాబట్టి వాళ్ళని పట్టి బంధించి జైలు పడేసినాం. మోదీ గారి పనితీరు నచ్చి, మోదీ గారి నిర్ణయాలు సాధించిన విజయాలు నచ్చి మెచ్చి పార్టీలకు వస్తామంటే స్వాగతించాం. కానీ ఏ పార్టీ నుంచో గెలిచారో రాజీనామా చేయించి వచ్చాం. కొన్ని సందర్భాల్లో వచ్చిన వాళ్ళు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల పోతే ఓడిపోయిన సంఘటనలు కూడా అయినా వారు మోదీ అండగా ఉన్నారు. మోడీ ఉంటే చాలు ఈ దేశానికి అని చెప్పి చేశారు తప్పితే మీ మాదిరిగా ఊసరవెల్లి మాదిరిగా అంటే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈ టీఆర్ఎస్ కేసీఆర్ వ్యవహారాలు చూసి సిగ్గుపడిపోతున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు మార్చుకున్నారు. కాబట్టి మేమిక్కడ ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టము. ప్రజా అభిప్రాయం మేరకే ఎన్నికల ప్రక్రియ ద్వారానే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం. ప్రజల మద్దతును ఏర్పాటు చేస్తాం. కానీ ప్రభుత్వం ఇవాళ మాకు ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు. మేము ఇవాళ కూలగొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎట్లా సాధ్యం? అది చెప్తున్నాం మీకు. ఇక్కడ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ 5 నెలలనే చెతికిలపడ్డదండి. 5 నెలలు తీవ్రమైన ప్రజాగ్రహానికి ఈ పార్లమెంట్ ఎన్నికలలో గురి కాబోతా ఉంది. ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్. మాకు బ్రహ్మాండమైన విక్టరీ వస్తుంది. బీజేపీకి స్పేస్ లేదా ఇక్కడ? తక్కువ స్పేస్ అండి. 4 సీట్లు కూడా రావు. బీజేపీ 1 సీట్ ఆర్ నో సీట్. అదే 1 సీట్ కూడా కిషన్ రెడ్డి అవుతారా, బండి సంజయ్ అవుతారా? కిషన్ రెడ్డి ప్రశ్నే లేదండి. మేము ఎప్పుడో గెలిచిపోయాను సికింద్రాబాద్లో. ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే 17 స్థానాల్లో డిపాజిట్ దక్కించుకుంటే అది గగనం. ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ మీరు కాంగ్రెస్ ఎంఐఎం సాధించే సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు ఇవాళ బీజేపీ సాధిస్తుంది. సికింద్రాబాద్ గెలుపు ఖాయమైంది, గెలుపు నిశ్చయమైంది. మెజారిటీ కోసమే ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాం.